మోసుకొని వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే పాపం వీడు దేవుని తోడు అనేటువంటి వర్తమానాన్ని ఈ పూట నేను మీతో మాట్లాడబోతూ ఉంటున్నాను. సాధారణంగా మనిషి జీవితంలో దేవుని యొక్క తోడు మాత్రం లేకపోతూ ఉంటుంది. దేవుని తోడు ఎందుకు లేకపోతూ ఉంటుంది అని అంటే, మనిషి జీవితంలో దేవుడు ఎప్పటికీ మనిషిని అంటు పట్టుకొని ఉండాలనుకుంటున్నాడు. మనిషితో ఎప్పుడు సహవాసము చేయాలనుకుంటున్నాడు. మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఘనమైన దైవికమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆలోచించేది ఒక మనుషుడు ఒక నిత్యత్వములోనికి, ఒక మనుషుడు తన స్థితిని మించి ఘనమైన స్థితిలోనికి, గౌరవప్రదమైన స్థానములోనికి వెళ్ళాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కానీ మనిషి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఉంచే స్థితి కంటే నా యొక్క ఇష్ట ప్రకారంగా బ్రతికి నా మట్టుకు నేను జీవిస్తూ దేవుడు తోడు లేకపోయినా బ్రతకగలను అనుకొని మనిషి ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ పూట నేను మాట్లాడబోతున్నాను, నీ పాపం ఎప్పుడైతే విడి, నీ పాపం ఎప్పుడైతే నీకు దూరమై, ఎప్పుడైతే నీవు జీవితంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతావో ఆ క్షణము నుంచి నిశ్చయముగా నా దేవుడు నీ తోడుగా ఉండబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ పూట కొన్ని మాటలు నేను మీతో మాట్లాడుతూ ఈ రాత్రి నా సాక్ష్యాన్ని కూడా నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాను. వారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. పిల్లరా, నేను ఈ రాత్రి నా సంపూర్ణ సాక్ష్యాన్ని కూడా నేను మీతో మాట్లాడుతాను. ఈరోజు ఇంతగా వాడబడుతున్నానంటే మనుషుడు వల్ల కాదు, నేను ప్రకటించే నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ ప్రాంత ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రి నా జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని చెప్పబోతున్నాను. ఆయన ఉన్నాడని రుజువు చేయడానికి స్థలములో నిలవబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యూదా రాసిన పత్రికలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతుంటున్నాను. యూదా పత్రికలో 1వ అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంటుంది, 5వ వచనాన్ని చదువుదాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించునను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలను కొరకు మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, నేను వారికి ఒక అవకాశం ఇచ్చాను, నేను వారికి ఒక సమయం ఇచ్చాను. కానీ ఆ సమయంలో వారి సమయాన్ని ఏం చేశారనంటే దుర్వినియోగపరుచుకుంటూ వచ్చారు, సమయాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. ఆ సమయం దాటిపోయిన తర్వాత ఆ ప్రజలు నేను ఏం చేశానంటే నాశనము చేశాను అన్నాడు. ఎవరు ఆ ప్రజలు అనంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఎవరినైతే 430 సంవత్సరములు బానిసలుగా ఉన్న ప్రజలైతే ఉన్నారో, ఐగుప్తులో ఎవరైతే కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని విడిపించిన దేవుడు వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన మాట్లాడుతూ అక్కడ వాక్యం ఏమని రాయబడుతుందంటే, ఈ సంగతులన్నీ మీకు ముందుగానే ఎరిగిన విషయమే ఇది. ఈ విషయం మీకు కొత్తగా చెప్పవలసిన విషయమే మీకు. ఈ సంగతులన్నీ మీకు తెలుసు ముందుగా. ఏంటయ్యా సంగతులు తెలిసినది అనంటే, ఇశ్రాయేలీయులు అనేసరికి మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది ఐగుప్తు. హల్లెలూయా. రెండవది ఇశ్రాయేలీయులు అనగా దేవుని స్వాస్థ్య జనాంగం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలను గురించి దేవుడు అంటూ, ఇదిగో వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. నమ్మకపోయిన వారిని, రక్షింపబడని వారిని, దేవునికి దూరముగా ఉంటున్న వారిని, ఇదిగో దేవుడు పలుమార్లు మాట్లాడుతున్నా గాని, ఇదిగో ఎన్ని మారులు గర్దించునను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగుతాడు అని బైబిల్ చెప్తూ ఉంది.
ఈ పూట నాశనం ఒక మనుషుడికి ఎందుకు సంభవిస్తూ ఉంది? ఒక మనుషుడికి ప్రమాదం, ఒక మనుషుడికి ఇదిగో కీడు, ఒక మనుషుడికి దేవుని ద్వారా నాశనం ఎందుకు సంభవిస్తూ ఉంది అనంటే, మనిషి పాపం దేవుని కోపానికి గురైపోతున్నాడు. మనిషి పాపం దేవుని ఉగ్రతకు గురైపోతున్నాడు. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, సొదొమ గొమొర్రా ప్రజలను నాశనము చేయటానికి గల కారణం మనిషి పాపం. నినివే పట్టణస్థులు వారి మీద దేవుని ఉగ్రతను రప్పించాలి, వారిని జలప్రలయముతో నాశనము చేయాలి అని అనుకున్నది ఎందుకో తెలుసా? వారి పాపం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుడే మనందరితో మీతో మాట్లాడుతున్నాడని ఈ పూట నేను చెప్పగలుగుతున్నాను. నాశనం నీ దగ్గరికి వస్తుందంటే పాపం నీ యొద్దే పొంచి ఉన్నది. దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతూ ఉందేనంటే, దేవుని ఉగ్రతకు గురైపోతున్నావనంటే పాపం నీ యొద్దనే పొంచి ఉన్నది. బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, పాపం వీడు, దేవుని తోడు నీకు. దేవుని తోడు కావాలి అనంటే పాపం విడిచిపెట్టాలి. దేవుడు సర్వ మానవాళిని తన పోలికలో తయారు చేసి ఆయన అనుకున్నది ఏమిటో తెలుసా? వీరు అచ్చం నా వలే ఉన్నారుగా, వీరు అచ్చం నా ఉద్దేశాలను వీరు నెరవేర్చాలి, నేను నా మనస్సులో నా హృదయంలో అనుకున్న ప్రతి ఆలోచన వారు సఫలపరచాలి అనుకున్నాడు. ఏ మనుషునైతే చూసి ఆనందించాడో ఆ మనుషుడు చివరికి ఏమైపోయాడనంటే దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా మారిపోయాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఆనందించాడు. ఆ మనిషిలో పాపం పెరిగిపోయేసరికి, ఆ మనిషిలో అవిధేయత పెరిగిపోయేసరికి, ఆ మనిషిలో అక్రమం పెరిగిపోయేసరికి, ఆ మనిషిలో భయంకరమైనటువంటి క్రూరత్వం పెరిగిపోయేసరికి చివరికి దేవుని అంటే భయం లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేయగలిగిన వ్యక్తిగా మారిపోయేసరికి దేవుడు తన హృదయంలో నెచ్చుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి పిల్లల కన్నినటువంటి తల్లిదండ్రులు ఈ రాత్రి చాలా మంది ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, కన్నినటువంటి పిల్లలు పుట్టిన వెంటనే పిల్లలను చూసి అల్లారు ముద్దుగా ఉన్నారని వారిని పెంచుతూ పుట్టిన వెంటనే పిల్లలను బట్టి సంతోషించేవారు చాలా మంది ఉంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ పిల్లలు పెద్దయి, ఆ పిల్లలు చివరికి తల్లిదండ్రుల యొక్క ఆశను భంగము చేస్తూ, చివరికి ఆ పిల్లలు తల్లిదండ్రుల మీదే తిరగబడుతూ, తల్లిదండ్రుల యొక్క ఆశలన్నిటినీ కూడా నిరాశపరుస్తూ, తల్లిదండ్రులకు భయము పడకుండా, తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా చివరికి వారు తల్లిదండ్రులకే వ్యతిరేకమైన వారిగా మారినప్పుడు, అప్పుడు ఏ తల్లైతే ఏ తండ్రి అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి సంతోషించారో, కొన్ని పర్యాయములు, కొన్ని సంవత్సరములు, కొన్ని రోజుల తర్వాత తన ప్రవర్తన, తన జీవితాన్ని, తన అవిధేయతను బట్టి చీ వీడా నా కడుపును చెడబుట్టింది, వీడు ఇలాగే బయలుదేరుతాడని అనుకుంటే ఆ పురుట్లోనే చంపేసేవాడిని వీడిని అంటారు. అంటే ప్రారంభములో తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను బట్టి సంతోషించారు, కొన్ని సంవత్సరముల తర్వాత ఆ బిడ్డను బట్టి బాధపడుతున్నారు. దేవుడు కూడా అదే చేశాడు. ఆయన తన పోలికలో తయారు చేసిన మానవుణ్ణి బట్టి దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. ఆయన తయారు చేసి ఇది మంచిది అని ఎంచుకున్నాడు. కానీ ఏ దేవుడైతే మానవుని తయారు చేసి ఆనందించి మనసు యందు సంతోషించాడో ఆ మనసు యందే దేవుడు బాధపడుతున్నాడు. ఈ పూట నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాంగణములో ఉన్న మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరములు అవుతుందో నాకు తెలీదు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఎన్ని సంవత్సరములు అవుతుందో నాకు తెలీదు. కానీ ఈ ఒక మాట మీతో చెప్పగలుగుతున్నాను, యేసయ్యను సంతోష పెడుతున్నారా లేక యేసును బాధ పెడుతున్నారా? తండ్రిని సంతోష పెడుతున్నారా లేక తండ్రిని బాధ పెడుతున్నారా? సర్వ మానవాళి కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనలను బట్టి సంతోషిస్తున్నాడా లేక మనలను బట్టి తన హృదయంలో నొచ్చుకుంటున్నాడా? చాలా మంది జీవితాలు
యేసును కలిగి ఉంటూనే యేసును దుఃఖ పెట్టేటువంటి బ్రతుకులు లేవంటారా? గడిచిన ఆదివారపు దినం మా పరిచర్యలో ఒక మాట నేను చెబుతూ వచ్చాను. ఏమిటనంటే, రక్షణ వచ్చిందనంటే ఇంకా పరలోకమేలో నాకు స్థానం దక్కిపోయిందన్నంత ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. రక్షించబడిపోయాము అనంటే, లేకపోతే బాప్తిసం తీసుకున్నాము అనంటే, బాప్తిసం తీసుకొని ఇంకా మందిరానికి వెళ్ళని వారు చాలా మంది ఉంటున్నారు. కొంతమంది ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని నేను చెప్పను. కొంతమంది ఏమనుకుంటారు, బాప్తిసం తీసుకున్నాను గనక పరలోకం చేరిపోతాను అనుకుంటున్నారు. కానీ నీ పోట ఏమంటారో తెలుసా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం చేరిపోతామని అనుకుంటే బాప్తిసం తీసుకొని మందిరాలకు దూరం అయిపోయేవారు లేరా? బాప్తిసం తీసుకొని విడిచిపెట్టిన వాటి వైపు మరలా మళ్ళేవారు లేరా? బాప్తిసం తీసుకొని వదిలిపెట్టిన వాటి వైపు మరలా మగ్గు చూపేవారు లేరా? బాప్తిసం తీసుకొని దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎంతమంది స్వీకరించగలుగుతున్నారు? ఈ పూట నేను అంటాను, బాప్తిసం మాత్రమే పరలోకం నిన్ను తీసుకొని వెళ్ళటం కాదు, కానీ నీ రక్షణ ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా బ్రతకటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం రాయబడుతున్న విషయం ఏమిటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వారిని ఐగుప్తు నుంచి విడిపించాను, వారిలో కొందరు నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను అన్న. అందరిని అని చెప్పలే, కొందరు అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ పూట జాగ్రత్తగా వినండి. రక్షింపబడిన వారిలో కొందరి వలె ఉండిపోతున్నావో, దేవుడు నిన్ను విడిపించిన తర్వాత, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, దేవుడి చెందుకు వచ్చిన నీవు దేవుడితో నిలవబడకుండా కొంతవరకు మాత్రమే నీ భక్తిని కొనసాగించుకుంటూ మరలా నీ జీవితంలో వెనకకు మళ్ళీపోయే జీవితంగానే ఒకవేళ నీలోగానే ఉంటే దేవుడు అంటాడు తర్వాత అన్నాడు. తర్వాత అనే మాటకు కొంత సమయం మనకు కనబడుతూ ఉంది. నాకు ఎవరైనా ఫోన్ చేశారు, జాన్ పాల్ గారు ఫోన్ చేశారు. నేను వేరొక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి, పాస్టర్ గారు ప్రైజ్లో నేను తర్వాత చేస్తానా అంటారు. తర్వాత చేస్తానడానికి నేను మరలా ఫోన్ పెట్టి మరలా ఆయనకు ఫోన్ చేసే సమయానికి కొంత మధ్యలో కొంత కాలం లేక కొంత సమయం అనేటువంటిది ఉంటారు. హల్లెలూయా. అంటే ఈ మాట మనకేం నేర్పిస్తుందంటే, దేవుడు ఉన్న పాటునే ఎవరిని శిక్షించడు, మారటానికి అవకాశం ఇస్తాడు, మార్పు చెందటానికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే కదా బైబిల్ చెప్తూ ఉంది, ఎన్ని మారులు గర్దించునను, ఒక్క మారు గర్దిస్తే లోబడకపోతే నాశనం చేసేస్తానని దేవుడు అనలేదు. ఎన్ని మారులు గర్దించునను, పలుమార్లు దేవుడు గర్దిస్తూ ఉన్నాడు. మార్పు చెందమని పలుమార్లు దేవుడు గర్దిస్తున్నాడు, సరి చేయబడమని పలుమార్లు దేవుడు గర్దిస్తున్నాడు, స్థిరపడమని పలుమార్లు దేవుడు గర్దిస్తున్నాడు. నీ స్థితిగతులు ఏమిటో నీ మట్టుకు నీవు తెలుసుకొని యేసుకు దగ్గరగా బ్రతకమని దేవుడు గర్దించునా కానీ దేవుని మాటకు అవిధేయత కలిగి దేవుని మాటకు లోబడకుండా నీ జీవితంలో ఒకవేళ నువ్వు బ్రతికితే అప్పుడు దేవుడు అంటాడు, ఇంకా నీకిచ్చే సమయాన్ని పోగొట్టుకున్నావు, ఆ తదుపరి దేవుని ఉగ్రతను చూడబోతారు. ఈ పూట ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనకిచ్చే రక్షణ, యేసయ్య మనకిచ్చే పరిశుద్ధత, యేసయ్య మనల్ని కాపాడుకునేటువంటి ఆ విషయంలో విధానములో మనం యేసుతో నడవగలుగుతున్నామా, లేక ఆదివారపు మాత్రమే భక్తి పరులుగా బ్రతుకుతున్నామా? కొంతమంది క్రైస్తవులలో, కొంతమంది మందిరానికి వచ్చే వారిలో, కొంతమంది బాప్తిసం తీసుకున్న వారిలో కూడా ఎలా ఉంటున్నారంటే వాళ్ళ భక్తి కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆదివారం మాత్రమే పరిమితం. మిగతా వారాలు ఏమయ్యాయి అనంటే దేవునితో సహవాసం వారిలోలే. ఆదివారం వెళ్ళాలి కనుక ఒక మొక్కుబడిగా వచ్చి ఆ గంట 2 గంటలు 3 గంటలు ఉండి వెళ్ళిపోతున్నారు. ఈ పూట నేను అంటాను, నీ రక్షణ కాపాడుకోవాలి,
దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప నీవు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత నీవు కాపాడుకోవాలి. ఈ లోకములో ఉన్నంత వరకు నీవు బ్రతికి ఆయన రాకడలో నీవు ఎత్తబడాలి అనంటే ప్రతిరోజు మన రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించెను అని ఉంది. వినండి ప్రియులారా, ఇందాక యూదా పత్రికలో ఒక మాట చదువుకుంటూ అందులో ఒక ప్రజలు ఉన్నారు, వారి పేరు ఇశ్రాయేలీయులు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ మాటల్లో చదువుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రజలు ఉన్నారు, వారి పేరు కూడా ఇశ్రాయేలీయులు. ఇదిగో ఒక పేపరు, అలాగే మీరు చదువుతున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలోనే 3వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి రండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైనందున వారిని మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచును అని రాయబడుతూ ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయటానికి ఎవరిని బలపరుస్తున్నాడు అనంటే మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరుస్తున్నాడు. ఈ మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే కొంతమంది అనుకుంటున్నారు, నేను క్రైస్తవుడిని, నాకు శత్రుత్వం ఉండదు, నేను క్రైస్తవుడిని, దేవుడు నాకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది, నేను క్రైస్తవుడిని, మందిరానికి వెళ్ళకపోతే ఏముంది, క్రైస్తవుడిగా పేరుండిపోయిందిగా, నేను క్రైస్తవుడిని, బైబిల్ చదవకపోతే ఏముంది, క్రైస్తవుడిగా ఉండిపోయానుగా, నేను క్రైస్తవుడిని, ఇదిగో దేవుని పాదాలు చెంత పెనుగులాడే అనుభవం లేకపోతే ఏముంది, నేను క్రైస్తవుడినేగా, నేను క్రైస్తవుడిని, ఇదిగో నా తండ్రి ఎప్పటికప్పుడు చేసిన పాపం క్షమించేస్తానులే అనుకొని 10 సార్లు తప్పిదాలు చేసి ముసుకేసుకొని బైబిల్ పట్టుకొని వచ్చిన వారు లేరంటారా? ఈ పూట నేను మాట్లాడబోతున్న మాట దేవుని ప్రజలను గూర్చి, ఇశ్రాయేలీయులను గూర్చి. దేవుడు అంటూ ఇదిగో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున వారితో యుద్ధము చేయటానికి మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరచెను. ఇశ్రాయేలులకు శత్రువు ఎవరు అనంటే మోయాబు రాజు. ఇశ్రాయేలులు ఎవరు అనంటే దేవుని ప్రజలు. ఇప్పుడు ఎవరిని బలపరచాలి దేవుడు, ఎవరికి సహాయపడాలి దేవుడు అనంటే సాక్షాత్తు వాస్తవానికి ఇశ్రాయేలులకు సహాయపడాలి. ఇశ్రాయేలుకు దేవుడు తోడుగా ఉండాలి. మోయాబు రాజుకు కాదు, ఇశ్రాయేలును చేతిని బలపరచాలి. కానీ దేవుడు ఎవరి చేతిని బలపరుస్తున్నాడో వారితో యుద్ధము చేయటానికనంటే శత్రువు చేతిని బలపరుస్తున్నాడు. 6వ అధ్యాయంలో చదువుకున్నాముగా, వారు యెహోవా దృష్టికి దోషులైనందున మిద్యానీయుల చేతికి 7 ఏండ్లు వారిని అప్పగించెను. మిద్యానీయులు ఎవరు? ఇశ్రాయేలులకు శత్రువులు. అసలు ఇశ్రాయేలులు ఎవరండి? ఇశ్రాయేలులు ఎవరండి అనంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి రండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతున్న మాట, నేను ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని అన్నాడు. హల్లెలూయా. దేవుడనే యెహోవా మోషేతో మాట్లాడుతూ ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎవరి వారై ఉన్నారో మోషేకు పరిచయం చేసుకుంటున్నాడు, మోషేకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరు వారు ఇశ్రాయేలీయులు అంటే ఇదిగో దేవుని ప్రజల వారు. దేవుడే సాక్షాత్తు ఒప్పుకుంటున్నాడు. ఇది మరొక మనుషుడు చెప్పలే. ఇశ్రాయేలీయులు నా ప్రజలు అన్న మాట ఒక ప్రవక్త ద్వారా చెప్పించలేదు దేవుడు. ఇశ్రాయేలీయులు నా వారు అన్న మాట ఒక రాజు ద్వారా చెప్పించలేదు దేవుడు.
మరి ఎవరు పలికారు నా ప్రజలు అని సంబోధించి అనంటే సాక్షాత్తు దేవుడే తన నోట నుండి తన హృదయములో నుండి పలుకుతూ అంటున్నాడు, ఇశ్రాయేలీలు నా ప్రజలు అని. హల్లెలూయా. ఆయన అంటూ అన్నాడు, ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూశాను. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా నీవు బ్రతికితే, దేవుని కుమారుడుగా నీవు బ్రతికితే, దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తిగా నీవు బ్రతికితే, నా దేవుడు నీతో చెబుతున్నాడు, నీ బాధ నిశ్చయముగా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్తగా వినండి. మనము దేవుని ప్రజలమైతే మన బాధ దేవుడు చూస్తున్నాడు. మనము దేవుని కుమారులమైతే మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, మన సమస్యలను దేవుడు చూస్తున్నాడు. ఈ పూట నేను అంటాను, నీ సమస్య, నీ బాధ, నీ కంటతడి, నీ హృదయ గాయం నీ కుటుంబస్తులు చూసి ముఖం చాటి పెట్టొచ్చేమో, సమాజంలో ఉన్న మనుషులు చూసి నిన్ను దాటిపోవచ్చేమో, కానీ రాత్రి నా దేవుడి మీతో చెబుతున్నది ఏంటో తెలుసా? నీవు నిజముగా ఆయన వ్యక్తిగా మారితే, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా మారితే, ఆయన అంటున్నాడు, ఆయన ప్రజల బాధను నిశ్చయముగా చూచుచున్న దేవుడు ఆయన. ఆయనకు ఒక పేరుంది, ఆయన చూచుచున్నవాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన చూచే దేవుడు ఆయన. నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన. నీ కంట తడిని చూస్తూ దాటిపోయేవాడు కాదు, నీ బాధను చూస్తూ దాటిపోయేవాడు కాదు, నీ వేదనను చూస్తూ దాటిపోయేవాడు కాదు, నీ దుఃఖాన్ని చూస్తూ దాటిపోయేవాడు కాదు ఆయన. బైబిల్ సెలవిస్తూ ఉంది, కన్నులను నిర్మించినవాడు కానకుండునా, చెవులను పుట్టించినవాడు వినకుండునా అని ఉన్నది. ఆయన చూచుచున్నవాడు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఆగరు అరణ్యములో బిడ్డను పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఎవరి కన్నులు కూడా ఆ బిడ్డ మీద కానీ ఆగరు మీద కానీ పడలే. అరణ్యములో కేవలం తన బిడ్డను పట్టుకొని ఆగరు నిలిచి ఉంది, ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ కూడా బుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కానీ ఎవరయ్యా చూసింది అక్కడ ఆగరును? ఎవరయ్యా చూసింది అక్కడ ఆగరు యొక్క కుమారుణ్ణి అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఈ రాత్రి ఏ దేవుని గురించి అయితే ప్రకటించుకుంటున్నామో ఆ సర్వోన్నతుడైన దేవుడే ఆ అరణ్యములో ఎవరి కన్నులు పడని స్థలమందు దేవుని కన్నులు చూశాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది జీవితాల్లో 4 గోడల మధ్యలో ఏడుస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. లోపల కుమిలిపోతూ నా బాధ ఎవరికి చెప్పుకుంటాను అనుకొని లోపల ఏడ్చేవారు, లోపల కుమిలిపోయేవారు చాలా మంది ఉంటున్నారు. ఈ పూటని అంటాను, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి దైవచరుడుగా నేను చెప్తున్నాను, ఎవరు చూడలేకపోవచ్చు మనుషుడు, కానీ నిన్ను పుట్టించే దేవుడు మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిన్ను నిర్మించే దేవుని కన్నులు నీ మీదే ఆయన కన్నులు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ పూట నేను అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవరు చూడలేదనుకోకు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు విడిపించలేదనుకోకు, దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఎవరు నాకు సహాయము చేయలేదు అని అనుకోకు, ఆయన నీకు సహాయకుడిగా నిలవబడబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎలా మారిపోయారో తెలుసా? దోషులుగా మారిపోయారు, దుర్మార్గులుగా మారిపోయారు, దేవుని బాధ పెట్టేవారిగా మారిపోయారు, దేవుని కోప పెట్టేవారిగా మారిపోయారు, దేవుని ఎదుట పాపులుగా మారిపోయారు. దేవుడు వారికి బుద్ధి రావాలి అని ఏం చేశాడో తెలుసా? మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు. కొన్ని పర్యాయములు మనకు కూడా పాఠం నేర్పించడానికి ఎక్కడికి వెళితే మనం సరి చేయబడతామో అక్కడికి దేవుడు మనల్ని పంపిస్తాడు. హల్లెలూయా. మనం సరి చేయబడటానికి దేవుడు కూడా కొన్ని పర్యాయములు ఏం చేస్తాడు? మనం ఎక్కడికి వెళితే మనము సరి చేయబడతామో అక్కడికి పంపిస్తాడు మనల్ని. అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, బాధపడితేనే తప్ప బోధపడదు అని అంటారు. బాధపడిన తర్వాత కదా
సరైనటువంటి బోధలోనికి, మార్గంలోనికి వచ్చేది. పిల్లరా జాగ్రత్తగా వినండి. మిద్యానీయుల చేతిలో వారు శ్రమల పాలవుతున్నప్పుడు, కష్టాల పాలవుతున్నప్పుడు, ఇదిగో హీన దశలోనికి వెళ్ళిపోయినప్పుడు, బాధను నొప్పిని కలుగుతున్నప్పుడు, అప్పుడు కదా దేవునికి మొర పెడుతూ ఉంటున్నారు. ఒకసారి వాక్యాన్ని చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు వారు ఈయన దశకు రాకపోతే మొరపెట్టేవారు కాకపోనేమోగా. ఆ 7వ వచనాన్ని కూడా చదవండి. అక్కడ మిద్యానీయుల వలనని బాధను బట్టి ఇందాక ఒక మాట ఉంది. దాని ముందు వచనంలో వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? ఈయన దశకు వచ్చినప్పుడు. ఈయన దశకు రాకపోతే వారు దేవుని తట్టు తిరిగేవారు కాకపోనేమో. ఈయన దశకు రాకపోతే వారు దేవునికి మొర పెట్టేవారు కాకపోనేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు ఈయన దశకు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొచ్చి మొరపెడతాడు. మిద్యానీయుల వలన వారు బాధ కలిగినప్పుడు, బాధింపబడినప్పుడు, అప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కూడా ఇదే ఉంటాయి. అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు మనకి, అన్నీ బాగుంటే మందిరం గుర్తురాదు మనకి, అన్నీ బాగుంటే బైబిల్ గుర్తురాదు మనకి, అన్నీ బాగుంటే దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి, ఆయనకి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి అనే ఆలోచన గుర్తురాదు కొంతమంది. మరి ఎప్పుడు గుర్తు వస్తుంది? మరలా దేవుడు ఒకసారి మొత్తాల, ఒకసారి బాధ పెట్టాలి, స్థితి నుంచి హీన దశలోనికి తీసుకొని పోవాలి. అప్పుడు కదా దేవుడు మరలా కొంతమందికి గుర్తు వస్తుంది. నేను ఒక మాట చెప్పనా, ఏదైనా చిన్న శ్రమ వస్తే ఇది దేవుని చిత్తం అనుకున్నవారు కొంతమంది. ప్రతి సమస్య దేవుని చిత్తం, ప్రతి శ్రమ దేవుని చిత్తం అని అనుకోవద్దు. దేవుని చిత్తమైనవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాముకు శ్రమ వచ్చిందనంటే ఎందుకు వచ్చింది? దేవుడు అబ్రహామును పరీక్షించడానికి వచ్చింది. యోబుకు శ్రమ వచ్చిందనంటే ఎందుకు వచ్చింది? యోబును పరీక్షించడానికి వచ్చింది. శ్రమ వచ్చింది అబ్రహాము కంటే, అబ్రహాము దేవుడికి వ్యతిరేక పరుడు కాదు. యోబుకు శ్రమ వచ్చిందనంటే యోబు పాపిస్తోడని కూడా కాదు. బైబిల్ చెప్తూ ఉంది, ఇశ్రాయేలులకు బాధ కలుగుతూ ఉందనంటే వారు పరిశుద్ధులని కాదు. వారు ఏమైపోయారో తెలుసా? పాపిష్టి జనాంగంగా మారిపోతుంది. వారు దోషులుగా మారిపోయారు. ఏ దేవుడైతే వారిని చూసి నా వారు అనుకున్నాడు, వారిని బట్టి దేవుడు బాధపడే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అందుకని వారిని దూరం చేసుకోకూడదని, వారు ఎక్కడికి వెళితే సరి చేయబడతారో అక్కడికి వారిని పంపించాడు, వారి చేతికి అప్పగించాడు. మిద్యానీయులు పెట్టే హీన దశలోనికి, మిద్యానీయులు పెట్టే బాధను బట్టి అప్పుడు 2 పర్యాయములు మొరపెట్టగా, రాత్రి మనం ఆరాధించే దేవుడు ఎంత మంచోడు మాట చెప్పనా? ఎంత మంచోడనంటే, నీవు ఆయన మొరపెడితే, ఆయన పాదాలు చెంత నీవు గడిపితే, అబ్బా తండ్రి అని ఇంకా నీవు మారు మనసు పొంది నీవు సరిచేయబడి విడిచిపెట్టిన దాని వైపు మరలా వెళ్ళిపోయి, మరలా ఒకవేళ నీవు వాటి వైపు నుండి మిగిలిపోకుండా మరలా దేవుని చెంతకు నువ్వు రాగలిగితే, నీవు దేవుని దగ్గర నిలవగలిగితే నా దేవుడు నిన్ను ప్రేమించుతూ ఉంటాడు. నీ మునుపటి స్థితిని మరలా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తూ ఉంది, ఇశ్రాయేలీయులు 2 మార్లు మొరపెట్టారు. అక్కడ ఒకటి హీన దశకు వెళ్ళిపోయినప్పుడు మొరపెట్టారు, 2 బాధ కలిగినప్పుడు మొరపెట్టారు. ఈ 2 మొరలను ఆలకించిన దేవుడు కొన్ని సంవత్సరముల నుంచి దేవునికి దూరముగా బ్రతికినటువంటి ప్రజలను విని వెంటనే దేవుడు ప్రేమ చూపించి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట ఈ పూట మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 8వ వచనం దగ్గరికి రండి. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకన్ని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించుని, దాసుల గృహములో నుండి మిమ్మలను తోడుకొని వచ్చుతుని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుల పట్ల దేవుడు ఎంత ప్రేమ, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఆయన చెబుతున్నాడు. ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని విడిపించాను, దాసీల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించి, ఇదిగో వారు ప్రేమించేటటువంటి ఆ దేశం నుండి వారిని తోలివేసి ఆ దేశాన్ని మీకు అప్పగించు. హల్లెలూయా. అలా మాట్లాడుతూ అంటాడు. ఇదిగో అక్కడ 10వ వచనం చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. 10వ వచనం చివరి లైన్లో ఏమన్నదో తెలుసా? 10వ వచనం చివరి లైన్లో, మీరు నా మాట వినకపోతే, ఆయన చెప్పాడు, చాలా మాటలు చెప్పాడు, ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మీరు భయపడొద్దు, దేవుని ఎవరికి భయపడొద్దు, అమోరియల దేశంలో ఉండేటువంటి వాటికి ఎవరికి భయపడొద్దు. మీరు అక్కడ చదువుకుంటూ మెన్షన్ చేసినటువంటి మాట ఈ ప్రస్తుతపు దినాల్లో వాతావరణంలో ఆ పేర్లు ఎత్తకూడదని నేను ఆపుతున్నాను. అక్కడ చదివితే అమోరియల దేశంలో ఉండేటువంటి వాటికి ఎవరికి నువ్వు భయపడొద్దు అని నేను మీకు చెప్పినా మీరు నా మాట వినకపోయిరే. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ రాత్రి వినో. దేవుని మాట వినకపోతే ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు ఈ రాత్రి వినో. దేవుని మాట పెడచవని పెడితే అది నీకు నష్టమే తప్ప నీకు క్షేమం కాదు. దేవుడు చెప్పాడు, కానీ వారు ఏమయ్యారో తెలుసా? ఆయన మాట వినకపోయిరి. చాలా మంది మనుషుల మాటలు వింటున్నాం మనం, అందరి మాట వింటున్నాం మనం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుని మాట వినట్లేదు. దేవుని మాట పెడచవని పెడుతున్నారు, దేవుని మాట అగౌరవపరుస్తున్నారు, దేవుని మాట పక్కన పెడుతూ ఉంటున్నారు, దేవుని మాట అంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని మాట వినకపోవటం వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. జాగ్రత్త. ఈ రాత్రి నేను ఒక మాట మీతో చెప్తూ ఉన్నాను. దేవుని మాట వింటూ నీ జీవితంలో క్షేమాన్ని పొందుకుంటావో, దేవుని మాట వింటూ నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావో, దేవుడు చెప్పిన మాట వినకుండా నీ జీవితంలో ప్రమాదాన్ని చోటు చేసుకుంటావో, ఈ రాత్రి నా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని మాట వింటే అది మనకు క్షేమం. రాత్రంతా ప్రయాసపడిన పేతురు ఒక్క చేప పేతురు వల్లోనికి చెక్కలేదు. పేతురు ఒడ్డుకొచ్చి వలగడుక్కుంటున్నాడు నిరాశపరుడుగా. ఏదో తెలియని బాధతో పేతురు వలగడుక్కుంటూ ఉంటే యేసయ్య వెళ్ళాడుగా, పేతురుని పిలుస్తున్నాడుగా, పేతురుని అడుగుతున్నాడుగా, పేతురు మాట్లాడుతున్నాడుగా. పేతురు ఇచ్చే సమాధానం ఏంటి? రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప. దేవుడు ఏమన్నాడు? అయ్యా, ఇప్పుడు నీ తోనె కొంచెం లోతుకి తీసుకుని వెళ్ళి వలవేసి. పేతురు అంటాడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప పడలేదు. ఆ తర్వాత ఏమంటాడు? అయినను అంటే దేవుని మాట చొప్పున వల వేసరావుగా, దేవుని మాట చొప్పున ఆ దోణిని కొంచెం లోతుకి తీసుకొని వెళ్ళగా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, పేతురు యొక్క దోణి చేపలతో నింపబడటం. పేతురు దోణి మాత్రమే నింపబడటమే కాదు, ఆ దారి గుండా వెళ్ళిపోతున్నటువంటి దోణులను పిలిచి
చేపలతో నింపేశారు. హల్లెలూయా. రాత్రి ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే కొలతలేనంత ఆశీర్వాదం. దేవుని మాట నీకు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అన్నాడుగా 28వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన మాట శ్రద్ధగా వినండి, ఈ దీవెనలన్నీ నీకు అప్పిస్తాయి. దేవుని మాట వినటం మనకు ఆశీర్వాదకరం. రెండవది, అబ్రహాము ఎవరి మాట విన్నాడో? దేవుని మాట విన్నాడు. ఉన్న పాటునే దేవుని మాటను బట్టి ఉన్న పాటుని విడిచిపెట్టి వచ్చాడో బైబిల్ చెప్తూ ఉంది, అతను బహు గొప్ప ధనవంతుడిగా, ఆస్తిపరుడుగా, అన్ని విధాలుగా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని మాట విన్న వారి జీవితాలు బహు ధన్యకరముగా మారుతాయే తప్ప దేవుని మాట వినని వాడు మోసపోయేవాడు, నష్టపోయేవాడు లేడు. మనుషుల మాట విని మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. మనుషుల యొక్క మాట విని కీడులోనికి, నష్టాల్లోనికి వెళ్ళిపోయి చివరికి ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో అమాంతంగా మరణాన్ని ఎంచుకునేవారు చాలా మంది ఉంటున్నారు. కానీ రాత్రి నన్ను ఒక మాట చెప్పనా, మనుషుడు మాట మోసకరమైందేమో కానీ నా దేవుని మాట నీకు క్షేమాన్ని కలుగు చేసేదే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీ పూటని అంటాను, నీవు దేవుని మాట వినాలి. ప్రతి వారం దేవుడు తన దైవజనుడిని నిలవబెట్టి మాట్లాడుతున్నటువంటి దైవజనుడి యొక్క మాట వింటూ, దైవజనుడు మాట దేవుని మాటగా స్వీకరించుకొని ఆ మాట నువ్వు వినగలిగితే ఆ మాట కూడా నీ జీవితాల్లో క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయమాను కుష్టి రోగంతో వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఎలీషా ఏదో వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసేస్తాడు, అయిపోతుంది, వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ నయమానుతో ఎలీషా చెప్తున్నాడు, పనివాణి చేత యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగేసి వచ్చామని. మరలా వెనక్కి రమ్మని కూడా చెప్పలేదు, అలా బొమ్మని బాగుపడతాడు. కానీ మనోడికి కొంత మనిషి కొంత ఉంటుంది కదా, ఉన్నదాన్ని బట్టి ఈగోలు ఉంటాయి. హల్లెలూయా. ఇదో నేనేంటి సిరియా దేశమునకు సైన్యాధిపతిని, నా వెనకాల గుర్రాలు, రథాలు, పనివారు, ఇదిగో నా రాజే నన్ను గొప్పగా ఎంచుతున్నాడు, నా ద్వారా దేశం యుద్ధం కలుగుతూ ఉంటుంది విజయంలో. ఇంతగా ఆలోచన చేసుకొని ఆయన అనుకున్నది జరగట్లేదని వెనక్కి వెళ్ళిపోతున్నాడు పాపపడి. కానీ బైబిల్ మరలా చెప్తూ ఉంటుంది, మీరు ఆ అధ్యాయంలో చదివితే, ఇదిగో నయమాను దైవజనుడు చెప్పినట్లు పోయి యోర్దానులో 7 మారులు మునిగెను అని ఉంటుంది. అక్కడ దైవజనుడు చెప్పినట్లు అని ఉంటుంది. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్లు యోర్దానులోనికి ఎప్పుడైతే వెళ్ళి మునిగాడో, యోర్దానులో అద్భుతం లేదో, యోర్దానులో శక్తి లేదో, యోర్దానులో మ్యాజిక్ లేవో, మరి ఏంటి, ఎక్కడుంది అద్భుతం అని అంటే దైవజనుడు చెప్పిన మాటలో ఉంది. ఆ మాట విన్నాడు, చూసావా, అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. యోర్దానులో శక్తులు లేవో, అక్కడ యోర్దానులో అద్భుతాలు, మ్యాజిక్లు లేవు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ నయమాను బాగుపడ్డాడు కదా యోర్దానులో మునిగి, అలాగని మిగతా కుష్టి రోగులందరినీ కూడా యోర్దాన్ని కట్టుకొని వెళ్ళి ముంచేసి తీసుకొస్తే బాగుపడ్డావడం. ఎందుకని యోర్దానులో కాదు శక్తి ఉండేది, యోర్దానులో కాదు అద్భుతం ఉండేది, యోర్దానులో కూడా కాదు అద్భుతం జరిగేది. దైవజనుడు చెప్పిన మాట దేవుని మాటగా స్వీకరించి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ అద్భుతం కల్లారా చూస్తాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పిన మాటను వింటే, దైవజనుడు మాట దేవుని మాటగా నీవు స్వీకరించగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య అప్పులు వాడొచ్చి తన 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటే ఆ సమయమందు పరిగెత్తుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు చెప్పిన ప్రతీది చేసింది. అదే ఆ స్త్రీ యొక్క స్థానంలో మనం ఉంటే మాత్రం మనకు ఒకటి కోపం వచ్చేది, రెండోది ప్రశ్నలు వేసేవాళ్ళం, మూడోది 4 చోట్ల చాటింపేసేవాళ్ళం. ఎందుకు కోపం ఎందుకు వచ్చేది అంటే,
ఏదో ఒక సలహా ఇస్తాడు అనుకున్నాను. నా దగ్గరే ఉందని అడుగుతున్నాను. నా దగ్గరే ఒక విలువైనది ఉంటే మాత్రం ఇంత దూరం వచ్చేవాళ్ళం. రోజు ఏదన్నా అప్పు తీర్చుకోవడానికి, ఏదన్నా ఇల్లు కట్టడానికి, మీ ఇంట్లో ఒక విలువైనటువంటి వస్తువు బంగారమే ఉందనుకో, నువ్వు వేరొకరి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఆ బంగారాన్ని ఏం చేస్తావు? బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టుకొని వచ్చి, అది నీకు ఉపయోగకరం. ఇప్పుడు ఆ స్త్రీ ఇంటిలో బంగారం కానీ విలువైనటువంటి ఏవి కూడా లేవు. ఒకవేళ అవే ఉంటే అవి వేరొకళ్ళ దగ్గరికి అమ్మన్న ఆ అప్పు తీర్చుకుండేదేమో. కానీ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముండదు. ఆమె ఉన్నది ఉన్నట్టుగా అబద్ధం లేకుండా చెప్పింది, నా ఇంటిలో నూనె కుండ తప్ప మరేది. దైవజనుడు అన్నాడు, ఇంట్లో ఒక నూనె కుండ కొన్నావా? అయితే నీవు నీ కుమారుడు వెళ్ళి, నీ పిల్లలు వెళ్ళి ఖాళీ కుండలన్నీ తీసుకొని తెచ్చుకున్నారు. అక్కడ మరలా మనం కోపపడేవాళ్ళం. ఎందుకని ఒక్క నూనె కుండ ఉంది, ఖాళీ కుండలు తెచ్చుకోమంటున్నాడు. ఒక్క నూనె కుండతో ఖాళీ కుండలు ఏం చేసుకోవాలి? ఆలోచించేయలేదు. దైవజనుడు మాట దేవుని మాటగా స్వీకరించాడు. వెళ్ళి పరిగెత్తుకొని పిల్లలు ఒక చోట, ఆమె ఒక చోట కుండలు తెచ్చుకున్నారు. వెళ్ళారు, పరిగెత్తుకుని వచ్చారు. అట్లా చెప్తూ ఉంది. దైవజనుడు అన్నాడు, ఆ ఒక్క నూనె కుండలో నీ దగ్గర ఉన్న నూనె కుండ, ఆ నూనెను ఖాళీ కుండలో నింపాను. నీవు నేనైతే ఆ మాట చెప్పగా నేను బయటికి వెళ్ళి చూసేగలను. సార్ ఒక బిందె నీళ్ళు మరొక అదే కొలతతో ఉండేటువంటి బిందుతో బిందులో పోస్తేనే ఈ చేతిలో బిందు ఒక నీళ్లు ఖాళీ అయిపోతాయి. ఏ ఖాళీ బిందులో అయితే నీళ్లు వేస్తున్నామో ఆ నీళ్లు నింపబడతాయి. కానీ ఇప్పుడు ఒక కొండ, ఇంటిలో ఖాళీ కొండలు చాలా, అవి ఏమాత్రం కోపపడతాయి. పరిగెత్తుకొని మరలా దైవజనుడు చెప్పిన మాట ఉంది. రాత్రి నిన్న మాట చెప్పిన దైవజనుడు మాట దేవుని మాటగా స్వీకరించే వాళ్ళందరి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను ప్రభువే సాధ్యపరుస్తుంది. హల్లెలూయా. అక్కడ అసాధ్యం, అది అసాధ్యమైన పని అది. ఇదిగో ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఒక నూనె కుండతో ఖాళీ కొండలు నూనె నింపేసుకుందని ఇంకొకరు వెళ్ళి ఒక నూనె కుండ పట్టుకొని మిగతా ఖాళీ కొండలన్నీ ఇంటిలో పెట్టుకొని ఇదిగో నూనె పోసేసుకుంటే నింపబడిపోవు. ఇంత అద్భుతం ఎలా జరిగిందనంటే దైవజనుడు మాట దేవుని మాటగా తీసుకుంటాడు. ఆ మాట క్షేమాన్ని కలుగు చేస్తుందని, ఆ మాట ఆశీర్వాదం ఇస్తుందని దైవజనుడు మాట దేవుని మాటగా ఎప్పుడైతే స్వీకరించి వెళ్ళిందో బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఆమె అప్పులు తీర్చుకోవడమే కాదు, ఆమె ఇంటిలో సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. రాత్రి నేను అంటున్నాను, దేవుని మాట వినో, దైవజనుడు మాట దేవుడి మాట అని గుర్తెరిగి వినో. నీ జీవితంలో ఏ మూల దాగి ఉండేటువంటి కొరతైనా నా దేవుడు తీసివేసి సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు ఆయన. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఆ మాట వారు వినకపోతిరి అని ఉంది. వినలేదు వారు, వినలేదు. ఈ రాత్రి వింటావా దేవుని మాట? ఈ రాత్రి విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్తావా? ఆయన మాట విని ఈ రాత్రి ఆయన మాట విని నీలో ఎక్కడ పొంచి ఉండేటువంటి పాపం ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి ఆయన మాట కొరకు ఎదురు చూసి ఆయన మాటనే మోసుకొని పోతే బైబిల్ చెప్తూ ఉంది, ఆయన మాట నీ జీవితానికి బహు క్షేమమును అనుగ్రహించేదిగా ఉంటుంది. అందుకే నిర్మయా గ్రంథంలో 15:16 ఉంటుంది, ఆయన మాట మన హృదయమునకు ఆనందమును మనకు సంతోషమును కలుగు చేయుచున్నది అని ఉంటుంది. హల్లెలూయా. రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఆయన మాటను వింటే చాలు నీ జీవితంలో బహు క్షేమాన్ని పొందుకోగలుగుతూ ఉంటావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తదుపరి పిల్లరా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఈ మాటలు అయిన తర్వాత దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడనంటే ప్రవక్త గిద్యోను దగ్గరికి వెళ్ళి గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామా? ఒకసారి 15వ వచనం 12వ వచనం దగ్గరికి రండి. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో
అనగా ఆ గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను. అక్కడ ఒక ప్రశ్నార్థకమైన ఒక మాట, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. హల్లెలూయా. గిద్యోను అంటున్నాడు, నిజముగా మీరు చెప్పినట్లు దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ స్థితి ఎందుకు మాకు కలుగుతుంది? నిజముగా మీరు చెప్పినట్లు దేవుడే మాకు తోడుగా ఉంటే ఈయన దశలోనికి ఎందుకు వెళ్ళిపోతాం మేము? నిజముగా దేవుడే మాతో తోడుగా ఉంటే ఎందుకు మేము బాధ నొందుతాం ఇన్ని సంవత్సరాలు? మనం సరి చేసుకోగానే ప్రశ్నలు ఎక్కువైపోయింది. దేవుడు చెప్పిన ప్రతి మాట సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. మనం ఏం చేస్తాం? ప్రశ్నలు. దేవుడిని ఎప్పుడు కూడా ఇది ఎందుకు జరగలేదు, నిజంగా నువ్వు తోడుగా ఉంటే నాకెందుకు ఈ కష్టం, నిజంగా దేవుడా నువ్వు తోడుగా ఉంటే, ఇలాంటి ప్రశ్నలే. ఇది అంతా అయిపోయింది, ఆ మాట అయిపోయిందా? ఆ తర్వాత మరలా ఏమంటున్నాడు చూడండి గిద్యోను. మరలా ఐగుప్తులో ఇదంతయు మాకెలా సంభవించునని చెప్పి యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యను అని అన్నాడు. మళ్ళా ఒకటి, దేవా మీరే మాతో ఉంటే ఇది ఎందుకు ఇలా సంభవిస్తాయి అన్నాడు. రెండు, ఇదిగో మా పితరుడు ఐగుప్తులో నుండి మా పితరులు మాకు చెబుతూ వచ్చారు నీవు చేసే అద్భుతాలు, ఫరో దగ్గర చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రము దగ్గర చేసిన అద్భుతాలు, బండలో నుండి నీరు ఇవ్వటం, ఆకాశము నుండి దేవుని యొక్క ఆహారాన్ని పంపించటం, చేదైనటువంటి నీటిని మధురముగా మార్చటం, ఐగుప్తులో నీటిని ఇదిగో రక్తముగా మార్చటం, ఇలా ఎన్నో అద్భుతాలు మా పితరులు మాకు చెబితే ఓహో ఆ దేవుడు ఎంత గొప్పడో, ఓహో ఆ దేవుడు ఎంత అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవో అని మేము సంతోషించే వాళ్ళం. అప్పుడు ఆ అద్భుతాలన్నీ ఏమైపోయాయి అని అడుగుతున్నాడు. రోజు నేను ఒక మాట చెప్పనా, తప్పులు మన దగ్గర పెట్టుకొని దేవుడు తప్పులు చేసి మాట్లాడారు. తప్పులు మనము చేసి దేవుని తక్కువ చేసి చూసేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి అని అడుగుతున్నాడు. కానీ ఈ రాత్రి దైవజనుడికి నేను ఒక మాట చెప్పనా, ఆయన ఎప్పుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఐగుప్తులో దేవుని శక్తి ఉండి ఐగుప్తును దాటిపోయి వచ్చిన తర్వాత కానానులో వదిలిపెట్టిన తర్వాత ఆయన శక్తి తక్కువైపోలేదు. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉండినటువంటి దేవుడు. దేవుడు అంటాడు, ఓహో నా అద్భుతాలన్నీ కనబడాలి. గిద్యోను నీవు బలహీనమైపోయి నన్ను తక్కువ చేసి మాట్లాడక బలము తెచ్చుకొని లేవు అని స్తోత్రం కలుగుని కాక. ఆ తర్వాత వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళక చదువుకో, లేచి బలము తెచ్చుకొని వెళ్ళక. ఎవరి దగ్గరికి? నీవు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించుతావు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, అప్పటి వరకు ప్రశ్నలు వేసేవాడు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా, నేను మనస్సే గోత్రములో నేను ఎన్నిక లేని వాడిని అని చాలా మాటలు మాట్లాడితే ఆ తదుపరి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే అయిననేమి. చూడండి ఒకసారి 15 వచనం చదవండి. అందుకు యెహోవా నేను నీకు తోడై ఉందును కనుక. స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే గిద్యోను అంటున్నాడు, నేను మనస్సే గోత్రములో ఎన్నిక లేని వాడిని, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నవాడిని అని దేవునితో చెబితే అప్పుడు దేవుడు అంటున్నాడు అయిననేమి. నీవు తక్కువ గలవాడవచ్చు, నేను తక్కువ గలవాడిని కాదు. నీవు బలహీనుడవు కావచ్చు, నేను బలహీనుడను కాదు. నీవు శక్తిహీనుడవు కావచ్చు, నేను శక్తిహీనుడను కాదు. నువ్వు ఎన్నిక లేని వాడవు కావచ్చు, నేను ఎన్నుకోగలిగిన వాడు. అయిననేమి నేను నీకు తోడు. నువ్వు బలహీనుడవైనా నేను నీకు తోడై ఉంటే విజయం నీదే.
నీవు శక్తిహీనుడవైనా నేను నీకు తోడై ఉంటే విజయము నీదే. నీవు గొప్ప తలాంతులు, గొప్ప పాటగాడివి, గొప్ప ఏ విధమైనటువంటి టాలెంటే లేకపోయినా నిలబడటానికి కానీ, పాడటానికి కానీ, వివరించడానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ ఏ విధమైనటువంటి అనుభవ జ్ఞానం ఏమీ లేకపోయినా అయిననేమి నేను నీతో మాట చెప్పని. ఇశ్రాయేలు దగ్గర పంపించేటప్పుడు ఒక సాగు చెప్పుకొని తప్పించేసుకుందాం అనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? మోషే. మోషేతో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఆయన కూడా వెంటనే నిజం ప్రభు వెళ్తాను ప్రభు అయితే వెళ్తానన్న మాట వాళ్ళదే. ఏమన్నాడు? నేను నోటి మాన్యత గలవాడిని, నట్టివాడిని, వెళ్ళలేను, పరో దగ్గర నిలబడలేను, రాజు దగ్గర నిలబడలేను, అంతమంది ప్రజలు నేను విడిపించలేను, అయిననేమి నేను కదా నీతో వస్తాను, నేను కదా నీతో పోతుంటాను, నేను కదా నిన్ను నడిపించేది. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, నీవు ఎన్నిక లేని వాడివైనా దైవజనులారా, ఈ పూట మనతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏదో తెలుసా? అనేక పర్యాయములు నా మట్టుకి పరిచర్య నడిపించగలను, నా మట్టుకి సేవ ముందుకు కొనసాగించుకోగలనా, నా జ్ఞానం, నా పలుకుబడి, నా విధానం, లేకపోతే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కదా అనుకుని కుమిలిపోతూ వారి పరిచర్యలో వెనకపాటు అడిగి వేసేవారు చాలా మంది ఉంటున్నారు. ఈ రాత్రి నేను అంటాను, నీ శక్తిని గురించి ఆలోచన చేయక, నీ జ్ఞానాన్ని గురించి ఆలోచన చేయక, మనలను పిలిచిన దేవుడు మనతో ఉండి నడుస్తానంటున్న దేవుని బట్టి ముందుకు వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన అదంటున్నాడు, అయిననేమి నీవు బలహీనుడువా, అయిననేమి నీవు అనారోగ్యపరుడువా, అయిననేమి నీవు మొత్తోడువా, అయిననేమి నీవు నత్తి కలిగిన వాడువా, అయిననేమి నీవు ఎన్నిక లేని వాడువా, అయిననేమి నేను కదా నీతో ఉండేది. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్స ఈ మూడు ప్రాంతాల్లో, ఎన్నో ప్రాంతాల్లో, ఈ మూడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో దేవుడి సేవలు వాడబడ్డే కృప దేవుడు అనుగ్రహించు. యాడ్స్ కొడుతున్నటువంటి సహోదరుడు తెలుసు, కిరణ్, రాజేష్, ఉపేంద్ర, వీళ్ళందరూ కూడా సహోదరులు. కాకినాడలో మంచి వాయిద్యకారులు, వాళ్ళందరూ కూడా నేను తెలుసు. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సేవలు వాడబడుతున్నటువంటి దేవుని కృప నాకు ఇచ్చాడు అని అంటే నేను ఒకటి చెప్తున్నాను, నా కుటుంబంలో నేను నన్ను ఎవరు కూడా ప్రేమించేవారు కాదు, కుటుంబ బలం లేదు నాకు, నా అనుకునేటువంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నేను ఒక పెద్ద ధనవంతుని యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు. రోజు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నానంటే ఎంతో మంది సేవకులకు పరిచయస్తున్నాయాను అని అంటే నేను వాడబడినటువంటి స్థలాలు వేలల్లో కూడా ఉండినటువంటి స్థలాలు ఉన్నాయి. చార్లెస్ పి జాకబ్ గారి మందిరంలో 2 వర్తమానాలు అందించే కృప దేవుడు అనుగ్రహించాడు. కర్మూజీ గారితో ఒకే వేదికను పంచుకుని కృపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప దైవజనులతో ఒకే వేదికను, మాథ్యూస్ గారితో కూడా ఒకే వేదికను ఇరువురం పంచుకొని వాడబడి కృపించాడనంటే అది నా గొప్పతనం కాదు, నన్ను నిలవబెట్టిన యేసయ్య ఒక్కడే గొప్పడో చెప్పగలుగుతున్నాను. నేను ఎన్నిక లేని వాడును, కానీ ఆయన నన్ను ఎన్నుకున్నాడు. మనుషుడే నాకు తోడుగా ఉంటే ఇంతవరకు రాకపోదేనేమో, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు కనుక ఇంత చిన్న వయసులో ఇంతకు ముందుకు తీసుకుని వస్తూ వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు. ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. 6-7 నెలల వయసులోనే నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు. నాకంటే పెద్దవారు అన్నీలు పుట్టినట్టుగా చనిపోయారు. నేను పుట్టిన 6-7 నెలల వయసులో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. నా తల్లిదండ్రులు చనిపోయినటువంటి నాకు 1 సంవత్సరం పాటు, 1 సంవత్సరం వయసు వచ్చేసరికి నేను కూడా చనిపోతానని ఇంటి బయట వేస్తాను. నా ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు నన్ను చూడటానికి ఎవరు వచ్చినా మా తాతయ్య పేరు పైడిగా, మా తాతయ్యని పిలుస్తానేవారంట పైడిగా. మనోడు బ్రతకడు, చూసిన కళ్ళు చూసినట్లుగా ఉన్నాయి, ఏ రోజు ఇప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, మనోడి మీద ఆశలు పెట్టుకోవద్దంటున్నారు. మా తాతయ్య ప్రతి ఒక్కరు మాట ఇలాగే మాట్లాడుతున్నారని ఒక రోజు మా తాతయ్య అన్నాడట, బ్రతుకుతే బ్రతుకుతాడు, చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడేస్తారు.
దేవుని మహాకృప ప్రాంతానికి ఒక దైవజనుడు సువార్తను ముఖ్యమంటే వచ్చింది. మా గ్రామంలో ఒక చెట్టు రోడ్డు మీద ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక చిన్న షాప్ ఉంటే ఆ షాపులోనికి తనకు అవసరాన్ని బట్టి వాటర్కు లేక సోడాకు వెళ్తే ఆ షాపులో ఉండినటువంటి క్రీస్తుని ఎరగని తల్లి ఆ దైవజనుడి వైపు చూసి, అయ్యా మీరు పాస్టర్ గారు లాగా ఉన్నారు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంటే, అవునమ్మా నేను పాస్టర్ గారిని అంటే, అప్పుడు వెంటనే నన్ను కూర్చో ఆ క్రీస్తుని ఎరగని తల్లి చెబుతుందట, అయ్యా ఇగో ఈ రాముకలు వెనకాల ఒక చిన్న పాక బయట ఒక చిన్న బిడ్డను వేశారు. ఆ బిడ్డ తల్లిదండ్రులు కూడా చెట్టులో చనిపోయారు, అతడు కూడా చనిపోతాడని అంటున్నారు. రాత్రి అమ్మమ్మలు ఏడుస్తున్నారు, మీరు వెళ్ళేమన్నా ప్రార్థన చేయగలరని క్రీస్తుని ఎరగని తల్లి చెబితే దైవజనుడు వెంటనే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ఒక దైవజనుడుకున్న మనసు ఎలాంటిదేనంటే, ఎవరు ఏ కష్టంలో ఉన్నారని తెలియగా ఆ కష్టంలో ఉన్న వ్యక్తి మనోడా కాదా అని ఆలోచన లేకుండానే ఆ వ్యక్తి క్షేమాన్ని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి దైవజనుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే కదా సంగమా, మనకి ఏ అవసరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మొట్టమొదటి కబురు ఎవరికి పంపిస్తాం? ఎవరికి ఫోన్ చేస్తాం? అయ్యగారు నాకు ఈ బలహీనత ఉంది, ప్రార్థన చేయండి. అయ్యగారు నాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి. మనకంటూ కుటుంబం లేదంటావా? ఉన్నది. మనకంటూ సహోదరులు లేరంటారా? ఉన్నారు. మనకంటూ స్నేహితులు లేరంటారా? ఉన్నారు. మనకంటూ బంధువులు లేరా? ఉన్నారు. మరి అందరూ ఉన్న దైవజనుడే ఎందుకు నువ్వు కావాలి? దైవజనుడికి ఎందుకు నీ సమస్య విన్నపించాలంటే నీకు తెలుసు, నీకున్న వారందరికంటే నీ క్షేమాన్ని కోరుకుని దేవుని పాదాల చెంత మొరపెట్టే ఏకైక వ్యక్తి దైవజనుడే అని. దైవజను నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళారు. మరుసటి రోజు నుంచి సేవకుడు సేవకురాలు ఇరువురు కలిసి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ జరుగుతుందంటండి. 3 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు ఆ దైవజనుడు దైవ సేవకురాలు ఇరువురు కలిసి ప్రార్థన చేసుకుని వారి ఇంటి గుమ్మం దాటేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నారట. అందరికీ ఒక చిన్న అలవాటు ఉంది కదా, చదువుకి వెళ్ళిన, వ్యాపారానికి వెళ్ళిన, పరిచర్యకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా ఇంటి గుమ్మము దాటామనంటే మనకు ఒక అలవాటు ఏముంది? చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరే అలవాటు. ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్న ఆ ప్రార్థనలో దైవజనుడికి దేవుని స్వరం వినబడుతుందట. ఈరోజు ప్రార్థించడానికి వెళ్తున్న కుమారుడికి యేసు అనే పేరు నామకరణం చేయండి, యేసు అనే పేరు నామకరణం చేయమని చెప్పి అతను నా సేవకు ప్రతిష్ఠించమని దేవుడు మాట్లాడుతున్నాడట. దైవజనుడు వచ్చాడు, ఆ మాట పట్టుకొని చూసిన వారు అందరూ అనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు నిన్నొచ్చారు, మొన్నొచ్చారు, అవతల రోజు వచ్చారు, ప్రతిరోజు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు. అలాగునే ఈ రోజు కూడా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు వచ్చినట్టు కాదు, ఆ రోజు మాత్రం ప్రత్యేకముగా దేవుని మాట పట్టుకొని వచ్చారండి. ప్రార్థన చేశారు, చేతులుచ్చి ప్రార్థిస్తూ యేసు అనే పేరు నామకరణం చేసి నన్ను దేవుని సేవకు చిన్న వయసులోనే ప్రతిష్ఠించి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఎవరు చూడటానికి వచ్చినా వెళ్ళినా మా తాతి తప్పుడు వరకు మాట్లాడేవారట, మీ మనవడు బ్రతుకుడు చనిపోతాడు, మీ మనవడి మీద ఆశలు పెట్టుకోవద్దని. కానీ దేవుని మహాకృప, నా దేవుడు ఆ రోజు నుంచి మాట మార్పు కలుగు చేశాడండి. ఎవరు మాట్లాడినా బయట మీ మనవడు బ్రతుకుతాడని ఆశలు కలుగుతున్నాయి, ఊపిరి వస్తుందనే మాట నా దేవుడు ఒక్కొక్కరు నోటంట పలికిస్తున్నాడు. హల్లెలూయా. అందరూ చనిపోతాడు అనుకున్నారు, కానీ దేవుడు ఒక్కడే నన్ను నిలవబెట్టాడు. బైబిల్ చెప్తూ ఉంది కదా, తల్లి గర్భమందు పిండంగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు నన్ను చూసాయి అనుకున్నాడు భక్తుడు. హల్లెలూయా. నిజముగానండి, నన్ను కన్న తల్లిదండ్రులు నా మీద కనికరం లేకుండా నాకు దూరం అయిపోవచ్చేమో, కానీ నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నన్ను చూసిన కళ్ళు మాత్రం నేటికి విడిచిపెట్టకుండా ముందుకు నడిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృప. ఆ గ్రామం పూరి జగన్నాథ్ వారి యొక్క స్వగ్రామం బీకేపల్లి. ఆ గ్రామంలో కఠినమైన పేదరికం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే నేనే. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి జీవితం మాది. డిపో రైస్ వస్తూ ఉంటే నెలంతా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు. మా తాతకి 35 రూపాయల నుంచి 75 రూపాయలు, 75 రూపాయల నుంచి 120 రూపాయలు కనెక్షన్ ఇలా పెరిగితే ఆ డబ్బులతోనే మేము బ్రతికేటువంటి వారం. మా గ్రామంలో ఎవరైనా ఒక పెద్ద నాయకుడు, ఇదిగో ఈ ఊరిలో బాగా పేదరికం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా నెలకి సరిపడేటువంటి ఒక సరుకులు సహాయం చేద్దాం, ఎవరు పేదరికంలో ఉన్నారు సర్వే చేసి తీసుకురండి అంటే మొట్టమొదటి పేరు మాదే తగిలేది. కారణం ఏంటంటే
డిపోరైజ్ అయిపోయిన తర్వాత, మా తాతకి పెన్షన్ అయిపోయిన తర్వాత నన్ను మా అమ్మమ్మను పోషించడానికంటూ మా తాతయ్య ఆ ఊరంటూ వెళ్ళి అడుక్కొని తీసుకొని వచ్చి పోషించేవాడని మమ్మల్ని. అంటే ఒక మాట చెప్పడానికి సిగ్గుపడట్లేదు, ఒక అడుక్కున్న వాడిని, ఇంటిలో పుట్టిన వాడిని. ఎందుకు ఈ మాట చెప్పడానికి సిగ్గుపడలేదు తెలుసా? ఒకప్పుడు అడుక్కున్న జీవితమైన ఈరోజు నలుగురికి పెట్టేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఒకప్పుడు 100 రూపాయలకి నోచుకొని 100 రూపాయలకు ఎన్నో కన్నులతో చూసేటటువంటి మా జీవితం. ఒకప్పుడు తినటానికి తిండి లేనటువంటి జీవితం ఈరోజు ఇంటిలో కరువు అన్న మాట వినబడకుండా దేవుడు చేశాడు. చదువు కొంతవరకు మాత్రమే నేను చదువును. మా తాతయ్య చనిపోయిన తర్వాత నేను మరలా తారల కంపెనీకి వెళ్ళాను. చరిత్ర అంతా కూడా నేను పాయింట్ చెప్తాను వినండి. సమయం లేకపోవటం వల్ల నేను కుదించి నేను ముందుకు వెళ్తున్నాను. మా తాతయ్య చనిపోయాడు, చదివించినటువంటి నాదుడికి ఎవరు లేరు. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. పెద్దాపురం అలాగే వైజాగ్ ఈ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న తదుపరి పిల్లల ఆత్మీయ తల్లి రూటమ్మ గారి ద్వారా మరికొంత వాక్యాన్ని నేర్చుకొని ప్రార్థన పూర్వకంగా ఎదుగుతూ నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి తల్లి, నా కొరకు ఎంతగానో కన్నీరు విడిచినటువంటి తల్లి, ఆమె ప్రార్థన ఈరోజు ఈ స్థాయిలో నిలవబెట్టింది. అంతేకాకుండా నాకు ఒక చక్కటి భార్యను దేవుడు అనుగ్రహించాడు. ఆమె ప్రార్థన ఈ రోజుకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నేను ఒక సంస్థలో వివాహం కాకమునుపు నేను సంస్థలో జాయిన్ అయ్యాను. సంస్థలో ఉండగా కొంతమంది దైవజనులు చెప్పారు, వివాహం చేసుకుని ముందుకు ఇరువురు కలిసి వెళ్తే పరిచర్యలో ముందుకు బాగుంటుందని. వివాహం చేసుకున్న తదుపరి ఆ సమయంలోని వివాహం అయింది. సంస్థలో జాయిన్ అయినటువంటి సమయంలో వివాహమైన తర్వాత వివాహమైన నెలకే ప్రభు అంటున్నాడు, సంస్థను విడిచిపెట్టి బయటకు రమ్మని. సంస్థను విడిచిపెట్టి బయటకు వచ్చాను. నాకు ఒక ధైర్యం ఏంటంటే, నేను వివాహం అయింది అప్పటి వరకు ఒంటరి వాడిని కనుక, పెద్ద ఖర్చులే ఉండవు కనుక, ఇప్పుడు జత దొరికింది కనుక ఖర్చులు పెరిగితే ఎంత బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఉన్న పాటిని సంస్థను విడిచిపెట్టి వదిలితే ఆర్థిక పరిస్థితులు ఏముంటాయి, ఎలా అని ఆలోచన చేస్తే ఆలోచన కూడా రాలేదు. ఎందుకనంటే సంస్థను విడిచిపెడితేనేముంది, నా భార్యకు ఒక చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చిన్న ఉద్యోగస్తురాలు, నా భార్య ఉంది కదా, నా భార్య కష్టపడుతుంది, ఉద్యోగం చేస్తే నేను సేవ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. నర్సీపట్నంలో 700 రూపాయలకి రెంట్కి తీసుకున్నాం. బీసీ కాలనీలో 700 రూపాయలకి రెంట్కి తీసుకొని కొన్ని నెలలు కట్టకపోతే నర్సీపట్నం నుంచి చెట్టుబెల్లికి ఒక 4-5-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాడు. ఇంటి ఓనర్ వచ్చి కేకలు పెట్టి వీధిలో తిట్టి వెళ్ళిపోయేవాడండి. వీధిలో అందరూ కూడా అమాంతంగా చూస్తూ తిడుతూ ఉంటే దుఃఖం అంతా ఏడుపు వచ్చేది. అక్కడ అవమానం జరిగిందని పీనారిపాలెం దగ్గరికి మరలా ఇల్లు మారిపోయాం. అక్కడ కూడా రెంట్ కట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకనంటే నేను సంస్థను విడిచిపెట్టినటువంటి నెల 2 నెలల తర్వాత నా భార్యతో కూడా ప్రభు అన్నాడు, ఆమెను కూడా ఉద్యోగాన్ని విడిచిపెట్టి సంపూర్ణ సేవలో ఉండడం. ఇరువురు కూడా దేవుని సేవలో నడుస్తూ ఉండగా కొన్ని సమస్యలు ఎక్కువయ్యాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఒక మాట చెప్పన, వయస్సుకు మించినటువంటి కష్టాలు పడుతూ వచ్చాం. ఎన్నో రాత్రులు నిద్ర లేకపోయినటువంటి రాత్రులు గడుపుతూ వచ్చాం. ఆకలితో అలమటించిపోయేటువంటి రాత్రులు కూడా మా జీవితంలో చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇంత చిన్న వయసులో ఎంత ఘనంగా వాడబడుతున్నానంటే వెనకాల కష్టం లేకుండా కాదండి. ఒక సేవకుడు పైకి ఎదుగుతున్నాడనంటే వెనకాల ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నాడనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఉన్న పాటునే ఒక సేవకుడు ఎదిగిపోతున్నాడనంటే ఆయనకేం పర్లేదని అనుకుంటారు కొంతమంది. కానీ ఆకలితో అలమటించే రాత్రులు, కుటుంబాన్ని పోషించుకోలేక ఏంటి ప్రభు అనుకొని ఏడ్చేటటువంటి రాత్రులు ఉండొచ్చు. లేదుయా మాట చెప్పనా, అక్కడ కూడా నర్సీపట్నంలో ఇదే పరిస్థితి. ఇంటి రెంట కట్టుకోలేని పరిస్థితుల్లో ఇంటి ఓనర్ వచ్చి ఇదంతా కూడా చూస్తుండగా తిట్టి వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ కూడా మా అత్తగారికి నర్సీపట్నమే కనుక వారి కుటుంబ సభ్యులందరికీ తెలిసి మా అత్తగారు కనబడితే మాట్లాడేవారు, ఇదిగో ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అటేడు ధరలు చూడాలంటారు. ఇటువైపు చూడకుండా ఒక దిక్కుబొక్కు లేనటువంటి అనాథోడికి, పేదరికం వాడికి, తల్లిదండ్రులను కూడా లేనటువంటి వాడికి ఇచ్చి కట్టబెట్టో అట్టెంట నీ కూతురు జీవితాన్ని నీవే వాడు చేసేవాళ్ళు మా అత్తగారిని మాట్లాడేవారు. నా భార్య కనబడుతూ ఉంటే మా అత్తగారు మాట్లాడేసిన తర్వాత నా భార్యని అంటూ ఉండేవారు, ఇదిగో దేవుని సేవకుడు కావాలన్నావు, దేవుడు కావాలనుకొని
పెళ్లి చేసుకున్నావు, ఎన్నో ఉద్యోగస్తులు సంబంధాలు వస్తే అవన్నీ కాదనుకున్నావు, అనుభవిస్తున్నావు కదా, నీ మట్టుకు నీవే చేసుకున్నది కదా, అనుభవించు అని నా భార్యను మాట్లాడేవారు. నేను ఆ దారి గుండా వెళ్ళిపోతే షాపులో మా అత్తగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు పక్కన ఇల్లులు ఉండేవి. నన్ను ఆ మాత్రం దూరం గుండా చూసి ఎక్కడో ఉండి ఈ ఊరు వచ్చి మా ఇంటి పరువును, మా ఈదిని, మా యొక్క కుటుంబ పరువుని నట్టెంట తీసుకుని వచ్చాడని పాస్టర్ గారంట. దేవుడంట ఒక ఆడపిల్ల పోషించలేనోడు ఎందుకు దేవుని సేవ చేయాలో, ఒక ఆడపిల్ల పోషించలేనోడు ఎందుకు పెళ్లి చేసుకోవాలో అని ఒక్కొక్క రకమైనటువంటి మాటలు మాట్లాడేవారు. పెద్దలో ఒక మాట అంటారు కదా, దెబ్బైనా మర్చిపోతామేమో కానీ మాట మాత్రం మర్చిపోలేమని. అదే నా జీవితంలో చోటు చేసుకునేది. ఒక్కొక్క మాట బయటికి వెళ్తే భయం వేసేది, ఒక్కొక్క మాట నా హృదయాన్ని పిండేసేది. ఇక చివరికి నేను అనుకున్నాను, బ్రతికి ఇంతమందిని బాధపెడుతున్నాను, బ్రతికి నన్ను మాట్లాడటమే కాదు నన్ను బట్టి దేవుని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నేను బ్రతకటం కంటే చావటమే మంచిదని ఒక రోజు నిర్ణయం తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ పట్టుకొని ఒక చోట దాచుకుని ఇంటికి వచ్చి పడుకున్నాను. మధ్యరాత్రిలో అందరూ పడుకుని పోయిన తర్వాత ట్యాబ్లెట్స్ దగ్గరికి సాయంత్రం బయటకు వచ్చాను. సాయంత్రం ఎక్కడైతే ట్యాబ్లెట్స్ దాచుకున్నానో ఆ ట్యాబ్లెట్స్ దగ్గరికి వచ్చి పట్టుకొని నర్సీపట్నంలో గతంలో మహారాణి బట్టల షాప్ ఉండేది. మహారాణి బట్టల షాప్ ఎదురుగుంట కార్ల స్టాండ్ ఉండేది. ఆ కార్ల స్టాండ్ దగ్గర కూర్చున్నాను. పిల్లల జాగ్రత్తగా వినండి, పోలీసులు అటు ఇటు కూడా మధ్యరాత్రిలో తిరుగుతున్నారు. ఒకవేళ నన్ను చూసి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతారేమో అనేటువంటి ఆలోచనతో అక్కడి నుంచి మరలా కొంచెం ముందుకు వస్తే ఎంఆర్ ఆఫీస్ లోపల ఒక చెట్టు ఉంటుంది, ఎదుర్కొండి ఆ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాను. ట్యాబ్లెట్స్ పట్టుకొని దేవుడి దగ్గర చివరి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రాత్రి నేను చనిపోతే నరకానికి పోతానని నాకు తెలుసు. ఎందుకనంటే నేను అప్పటికే దేవుని సేవకుడిగా చేశానుగా. దేవుని సేవకుడిగా చేసి ఎన్నో స్థలాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు బలవంతుపు మరణం దుష్టుడు ప్రేరేపించేది. బలవంతుపు మరణము ద్వారా ఎవరైతే మరణిస్తారో, బలవంతుపు మరణం ఎవరైతే చేసుకుంటారో వారు నరకానికి పోతారని నేను చెబుతూ వచ్చాను. చివరికి ఆ బలవంతుపు మరణం నా దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఇక నేను అనుకుంటున్నాను, నేను చనిపోయినా పర్లేదు, నేను బ్రతికి ఉండి దేవుని పేరు చెడగొట్టకూడదు అని చివరికి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ రాత్రి దేవుని స్వరం నాకు వినబడుతూ ఉంది. ఎందుకేనా నేను నిన్ను బ్రతికించేదనే మాట. ఆ ఒక్క మాట నా హృదయంలో నా చెవిని పడగా ఆ మాట వినబడిన వెంటనే ఒక స్క్రీన్ మీద నా జీవితాన్ని ప్లే చేసినట్లు ఏ స్థితిలో ఉన్నవాడిని, ఎలాంటి బ్రతుకు నాది అదంతా దేవుడు చూపిస్తున్నాడు. ఏడుస్తున్నాను, చెమటలు పట్టాయి, దుఃఖం వస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర చివరి ప్రార్థన ఏడ్చి నా జీవితం అంతా దేవుడు కళ్ళ కట్టుకున్నట్లు చూపించిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర అన్నాను, ప్రభువా ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని కష్టమైన బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కలిమైన, లేమైన, బాధైనా ఏదైనా కూడా మీ కొరకు నేను భరిస్తాను, అనుభవిస్తాను ప్రభువా, నేను నీ కొరకు నిలవబడతాను. ఆ రాత్రి ఉన్న పాటని ట్యాబ్లెట్స్ వదిలిపెట్టి ఇంటికి వచ్చేసి పడుకున్నాను. ఏ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాను, ఏ రాత్రి మరలా ఇంటి లోపలికి వెళ్ళాను. నా కుటుంబ పరిస్థితులు కొన్ని నెలల తర్వాత సర్దుమైనంత వరకు చెప్పలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ రాత్రే దేవుడే నన్ను చూడకపోతే, ఆ రాత్రి నన్ను ఎవరి కళ్ళు చూడలేదు, ఆ రాత్రి దేవుడే నన్ను చూడకపోతే ఆ ట్యాబ్లెట్స్ పట్టుకొని చనిపోయేవాడినేమో. ఆ రాత్రి దేవుని స్వరం వినబడింది. నేను మరలా దేవుని కొరకు నిలవబడ్డాను. నేను మరలా మరణము నుంచి మరలా వెనకకు వచ్చాను. దేవుడు మరలా ఈ రోజు ఈ స్థాయిలో నిలవబెట్టాడు. ఎందుకు మాట చెప్తున్నానో తెలుసా? చాలా మందికి సమస్యలు ఉంటున్నాయి, కానీ సమస్య మరణంకు పరిష్కారం అనుకుంటున్నారు. చాలా మంది సమస్యే మరణము పరిష్కారం అనుకుంటున్నారు. సమస్య వస్తే చచ్చిపోదాం, సమస్య వస్తే చనిపోదాం, అప్పులు ఎక్కువైతే చనిపోదాం, పిల్లలు ఏమనంటే చనిపోదాం, భర్త ఏమనంటే చనిపోదాం, ఇల్లు కట్టుకోకపోతే చనిపోదాం, పిల్లలు పుట్టకపోతే చనిపోదాం, ఉద్యోగం రాకపోతే చనిపోదాం, ఇదిగో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే చనిపోదాం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చనిపోదామని ఆలోచనే తప్ప బ్రతికి నిలవబడి దేవుని కొరకు ఒక సాక్షార్థమైన వ్యక్తిగా బ్రతుకుతామనే ఆలోచన మనిషి జీవితాల్లో రావట్లేదు. నేను ఒక మాట చెప్పనా, సమస్యే మరణానికి పరిష్కారం కాదు. సమస్యల్లో నుండి విడిపించే యేసయ్య ఒక్కడే నీకు పరిష్కారము చూపించగలిగిన దేవుడు. ఆయన దేవుడు ఎంతగా దీవించడం తెలుసా? 700 రూపాయలకి రెంట్ కట్టుకోలేదు నా జీవితం నర్సీపట్నం టౌన్లో. అదే నర్సీపట్నంలో రెంట్ కట్టుకునే పనే లేకుండా దేవుడు ఈరోజు చేశాడు. 1000 రూపాయలు ఉంటే రైస్ బ్యాగ్ తెచ్చుకుందాం అనుకునేటువంటి నా జీవితం, కానీ ఇంటిలో కరువు అన్న మాట వినబడకుండా దేవుడు చేసి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా కొన్ని వందల మందికి
నిరుపేదలైనటువంటి వారికి నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగులు పంపిణీ, కిరాణా సరుకులు, కూరగాయలు పంపిణీ, ఈ దీన సేవకుడిని చేతిని బలపరిచి పంచే కృపను దేవుడు అనుగ్రహించాడండి. ఇది నా గొప్ప కొరకు చెప్పలేదు, నా స్థితి ఎలాంటిది, ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు, దీనికి గల కారణం ఎవరై ఉండొచ్చు అనంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు అక్కడే. నా కుటుంబం నన్ను పోషించలేదండి, నా కుటుంబం నన్ను ఈ స్థాయిలో నిలవబెట్టలేదండి. తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తిని, తిండికి నోచుకునేటువంటి వ్యక్తిని, బట్ట చిరిగిపోయిందంటే వేసుకొని బట్ట కూడా కొనుక్కోలేనటువంటి స్థితి, ఒక చిన్న పాకేసుకొని నివసించే వాళ్ళం మా ఒక స్థలంలో. ఆ స్థలము మాది కూడా కాదు, ఎప్పుడు ఆ స్థలం కలిగిన వ్యక్తులు మమ్మల్ని పొమ్మంటే అప్పుడు పోవాలి. అలాంటి బ్రతుకు మాది. కానీ రోజు కృప కలిగిన దేవుడు నిలబెట్టాడు. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఏమీ లేని నన్నే దేవుడు నిలబెట్టాడనంటే అన్నీ ఉండి కొన్ని సమస్యలు బట్టి ఇంకా దేవుడు చేతకానోడేమో అని నువ్వు కుమిలిపోతున్నావు చేసావా? ఆయన చేతకానోడు కాదు, నీవు బలహీనం కాదు, బలహీనం పరచబడకు. నన్ను నిలవబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలవబట్టగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన. ఇద్దరు బిడ్డలను దేవుడు ఇచ్చాడు. బాబు ఏనో స్పాల్ కోర్టుగా చదువుతున్నాడు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఏజెన్సీలో సుమారు 2 వారాల వరకు ఉండమనుకుంటా చనిపోతాడు. పంపించేసినటువంటి పేషెంట్ దేవుడు మహాకృప క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చాడు. నా కుమార్తె షారోన్ 2nd క్లాస్ చదువుతూ ఉంటుంది. నెల వయసులో అమసింగ్ ఏజెన్సీ ఏరియాలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. నెల వయసులో ఉండేటువంటి పాప చనిపోయింది. కానీ చనిపోయిన 2 గంటల తర్వాత నా పాపను దేవుడు మరలా తన ఊపిరిని దేవుడిచ్చి బ్రతికించాడు. నా భార్యకు తలలో పాలు వచ్చాపు మొత్తం అంత మైండ్ గంట పట్టేసి చనిపోతుందని కృష్ణ సుమన్ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా పంపించేశారు. కానీ నేటికి ఆరోగ్యవంతురాలుగా నిలవబట్టిందనంటే నేను ప్రకటించే, మేము ఆరాధించే, మనమందరము విశ్వసించే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. చనిపోవలసిన నా జీవితాన్ని దేవుడు నిలవబెట్టాడు. చనిపోయిన నా బిడ్డను దేవుడు బ్రతికించాడు. చావు బ్రతుకులోనికి వెళ్ళి నా కుమారుణ్ణి దేవుడు బ్రతికించాడు. చనిపోతుందని హాస్పిటల్లో నుంచి పంపించేసినటువంటి నా భార్యను దేవుడు బ్రతికించాడు. ఎక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పగలను, మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష. మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరమైనా పిలిచినా ప్రయాణం చూడను, వారు ఇచ్చేందుకు చూడను, వారు పెట్టింది చూడను, వారు ఎక్కడ పెడుతున్నారని చూడను. ఎందుకన్నా తెలుసా? నన్ను ప్రకటించడానికి నేను నిలవబడింది నా యేసయ్యను ప్రకటించడానికి, నన్ను బ్రతికించే ఆ దేవుని గురించి చాటి చెప్పడానికి మాత్రం. హల్లెలూయా. అందుకే నీ పూట నేను ఒక మాట చెప్పబోతున్నా. నేను తెలుసా, ఒకప్పుడు వ్యాధిని, ఒకప్పుడు 100 రూపాయలు కూడా లేనటువంటి జీవితం. కానీ నరసింహపట్నంలో రాజేష్ తెలుసు, చాలామంది మన సహోదరులకు తెలుసు, సుమారు 2016 నుంచి 17, 18 అక్కడి నుంచి నాన్ స్టాప్గా ప్రతి సంవత్సరం లక్షల ఖర్చు పెట్టి వేల మంది ఉండేటువంటి సభలు ఏర్పాటు చేసి గనులైన సేవకులను పిలిపించి లక్షల ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడానికి దేవుడు ఈ దీనదాసుని దేవుడు నిలబెట్టుతూ వాడుకుంటున్నాడండి. దీనికి గల కారణం నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. రేపు మే నెల 6, 7, 8 తారీఖుల్లో కూడా దైవజనులు జపనే గారితో, AR స్టీవెన్సన్ గారితో, సిరివెల్లానో గారితో, బ్రదర్ పిన్ను గారితో కూడా ఘనమైన మహాసభలు, కొన్ని వేల మంది లక్షల ఖర్చు అయ్యేటువంటి సభలు ఏర్పాటు చేస్తున్నా. 100 రూపాయల జీవిలో లేని నా జీవితం లక్షల ఖర్చు పెట్టే స్థితిలో నుండి తీసుకొచ్చాడనంటే నా దేవుడు గొప్పోడు అని చెప్పగలిగాడు. ఆ దేవునికి అసాధ్యమంది ఏమిటో వెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తగలిగిన వాడు, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన వాడైనా, మోడి వారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. రాత్రికి ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుని అందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళగలిగితే, నువ్వు ఎవరివి అని చెప్పిన వెంటనే నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరివైతే నాకెళ్ళి నేను మీకు తోడు. ఉద్యోగం అదే అంటున్నాడు, నేను ఎన్నిక లేదు అయినా నాకేం చెప్పు, నేను నీకు తోడై ఉన్నాను. వెళ్ళు, నేను నీకు తోడై ఉండగా నీపై విజయం సాధించేవాడు ఎవడో ఉండడండి. దేవుడే మనకు విజయం అనుగ్రహించగలిగేవాడు. దావీదు అదే పట్టుకున్నాడు కదా, యుద్ధము యెహోవాదే. దేవుడు దావీదుకు తోడై ఉండగా
దావీదు నిశ్చయం చూశాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడని యెహోవా దావీదుకు తోడై ఉండగా దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. యోసేపుకు దేవుడైన యెహోవా తోడై ఉండగా ఇదిగో అంతక యోసేపు వర్ధిల్లను అని ఉంటాడు. దేవుడు మనకు తోడంతే, మనుషులు తోడు కాదు, చేత పట్టుకొని వెళ్ళవలసింది. దేవుడు మన తోడు, దేవుడు నా కుటుంబానికి తోడు, దేవుడు నాకు తోడు అని నువ్వు ముందుకు వెళ్ళు. నా దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ నీ స్థితిగతులనే మార్చగలిగిన నా దేవుడు ఆయన. రాత్రి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, ఆయన నీకు తోడుగా ఉండాలి అని అంటే పాపం వీడు, దేవుడు నీకు తోడు. ఏం విడాలి? పాపం విడవాలి. పాపం విడిచిన తర్వాత దేవుడు నీతో పాటు ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి అందరూ లేచి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ లేచి అందరూ లేచినబడదు, అందరూ లేచినబడదు, నువ్వు పట్టిన లేచినబడదు. రాత్రి మనం విన్నాగా మన దేవుడిని ఎంత గొప్పతనం ఏంటి. ప్రేమించే దేవుడు ఎందుకు కఠినిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు? ప్రేమించే దేవుడు ఎందుకు వారిని హీన దశలోనికి తీసుకొని వెళ్ళిపోయేటట్టు మార్చాడు? ప్రేమించే దేవుడు ఎందుకు వారిని బాధలోనికి తీసుకొని వెళ్ళాడు అనంటే బాధ పెట్టాలనేది దేవుని ఉద్దేశం కాదు. అందరి కళ్ళు మూసుకోండి. బాధ పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. నీకు ఒక పాఠము నేర్పించి ఆ పాఠము ద్వారా నువ్వు సరి చేయబడతావన్నది దేవుని ఉద్దేశం. ఒకవేళ దూరం అయిపోయేవేమో దేవునికి, దేవుని మాట అంటే లెక్క లేకుండా ఇప్పటి వరకు బ్రతుకుతూ వచ్చావేమో, దేవుని మాటను పెడచెవులు పెట్టావేమో. రాత్రి నా దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు దేవుని మాట అంటే లెక్క లేకుండా బ్రతుకాం, కానీ ఈ రాత్రి నుండి దేవుని మాటను బట్టి ముందుకు వెళ్ళగలిగితే బైబిల్ చెప్తుంది కదా, ఆయన మాట అందరి జీవితాల్లో ఆశీర్వాదమును కలుగు చేస్తుంది. అందరి కండ్లు మూసుకోండి, అందరి కండ్లు మూసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్యా నాకు తోడుగా మీరు ఉండండి, నాకు తోడుగా మీరు ఉండండి, నాకు తోడుగా మీరు ఉండండి. మీరు నాకు తోడుగా లేకపోయినా వెళ్ళిపోతున్నాను గనక నేను ఆయన అపజయం చూడగలుగుతున్నాను. మీరు నాకు తోడుగా లేకపోతున్నారు, అది నేను గ్రహించకుండా వెళ్ళిపోతున్నాను గనకే నేను అపజయము చూస్తూ శ్రమల గుండా బాధల్లోనికి వెళ్ళిపోతున్నాను. అయ్యా ఈ రాత్రి నీ బాధలు పట్టుకుంటున్నాను. అయ్యా ఈ రాత్రి నాతో మీరు ఉండాలి. యాకోబు అడిగినట్లుగా ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించు, ఈ రాత్రి నాతో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, బాధలలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే. అందరూ చెప్పాలి, అందరూ. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. చెప్పాలి, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. పిలు యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు
యేసయ్యా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు కొడుతూ అందరూ యేసయ్యా నీవు నాకు తోడై ఉన్నావు గనక నేనెందుకు భయపడతాను అని చెప్పండి. అందరూ చెప్పాలి, విశ్వసించి చెప్పండి. యేసయ్యా నీవు నాకు తోడు, నీవు నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. అందరూ ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. జీవము కంటే ఉత్తమమైన కృప చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపిస్తున్న మా జీవాధిపతివైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి నీ దాసునైన నన్ను మీరు నిలబెట్టి నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించినందుకు అందునా, నీ బిడ్డలు ఏమాత్రము విన్న మాట విడిచిపెట్టకుండా నీ మాటను బట్టి వారు సరిచేయబడుదురుగా కానీ ప్రార్థిస్తూ వారిలో ఉన్న ప్రతి పాపం నజరుడైన యేసుని నామములో ఈ రాత్రి విడిచిపెట్టి నీ మాట ప్రకారంగా నీ బిడ్డలు బ్రతుకుదురుగాక. అద్భుతం చేసి నడిపించి బలపరచుమని ఘనమైన దైవికమైన కార్యములు ఈ రాత్రి సభకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో యేసుని నామములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ బలహీనతతో ఉన్నా ఈ రాత్రి అద్భుతము యేసు నామములో చేయుదువుగాక. మీ హస్తము నీ బిడ్డలను తాకునుగాక. యేసు నామములో ప్రతి బిడ్డ జీవితంలో దైవికమైన కార్యములు జరుగునుగాక. ఈ బిడ్డలను మీరే ముట్టండి నాయన, మీరే తాకండి ప్రభువా. మీకు స్తోత్రం. బయటకు చెప్పలేక లోన కుమిలిపోతున్న ప్రతి బిడ్డ యేసు నామములో వారి హృదయ గాయము కట్టబడునుగాక. అద్భుతం చేయమని ఇంత భారభరితమైన పరిచర్యలో ముందుకు వెళ్తున్న దైవజనులు జాన్ పాల్ గారు, వారి యొక్క సహోదరులందరూ, అన్ని తమ్ములందరిని బట్టి మీకు స్తోత్రమయ్యా. కుటుంబాలను పరిచర్యలు ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచర్యలన్నిటినీ నిశ్చయముగా సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించునుగాక. ఘనమైన కార్యాలు జరిగించు. ఇంకను ముందున్న 2 దినాలు ఈ ప్రాంతం ఈ స్థలములో జరుగుతున్న పరిచర్యలు మహిమకరముగా మీరు జరిగించుమని ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మిగతా 2 దినాలు కూడా మీరు ఇస్తున్న మంచి వాతావరణం బట్టి స్తోత్రమయ్యా. ఇంకా ప్రజలు తీసుకుని వస్తున్నందుకు వందనాలు. చక్కటి వాయిద్యములు వాయించున్న సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రియుడును ప్రియకుమారుడు